అబ్బా అబ్బా నాకైతే మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి ఎక్కిపోయింది అసలు. నాకు తెలుసు మాతో మ్యాచ్ అంటే అట్లే ఉంటుంది, పిచ్చి పిచ్చి ఎక్కిస్తాం మేము. యాహా, నీ గురించి కాదు చెప్తోంది, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళ గురించి. అంతలా పిచ్చెక్కించే పని ఏం చేశారు వాళ్ళు? బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ 7 మ్యాచ్లు కరెక్ట్గా ప్రిడిక్షన్ ఇచ్చారు. తెలుసా నీకు? నిన్న నేను డగ్అవుట్లో ఎందుకంత కూల్గా కూర్చున్నా అనుకున్నావు? నాకు తెలుసు మేము ఓడిపోతామని, అందుకే కూర్చున్నా. వామ్మో, అవునా? అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోతా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఏంది ప్యాట్ కమిన్స్ అన్న ఆట? నేను నింటే నా గేమ్లో ఈజీగా 200 వచ్చేది తెలుసా. అట్లా లాస్ట్లో టెన్షన్ పడకుండా కూల్గా గెలిచేసే వాళ్ళం. నువ్వు లేవు కాబట్టే ఆ నితీష్ కుమార్ రెడ్డి గేమ్లోకి వచ్చాడు. నువ్వు లేవు కాబట్టే ఆ నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు. నువ్వు ఉండింటే 200 కాదు, 120, 130 వచ్చేది. అంతేలే. ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ ప్లేయర్ నా మీద నమ్మకం లేదు, కానీ నిన్న కాక మొన్న వచ్చాడు, వాని మీద నమ్మకం వచ్చిందా నీకు? ఇన్ని రోజుల నుంచి ఎస్ఆర్హెచ్ ఆడుతున్నావు, ఒక్క రోజైనా అలాంటి ఇన్నింగ్స్ ఆడావా నువ్వు? గుండెల మీద చేసుకొని చెప్పు. అంటే ఆడతాము, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇంకెప్పుడు ఆడతావు సామి? భూమి పుట్టినప్పుడు పుట్టావు, ఐపీఎల్ ఆడుతూనే ఉన్నావు. ప్యాట్ కమిన్స్ అన్నా, థ్యాంక్ యూ అన్నా, నాకు మంచి అవకాశం ఇచ్చావు. టాలెంట్ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, వాళ్ళని గుర్తిస్తూ ఉంటా. అయినా నువ్వు గ్రేట్ చాలా. కొంతమంది ఉంటారు టీంలో, ఎందుకు ఇంపార్టెంట్ టైంలో హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ప్యాట్ కమిన్స్ అన్నా, ఈ ఒక్క మ్యాచే కదా నేను ఆడలేదు, మొన్న చెన్నై పైన ఎలా ఆడాను, అప్పుడే అలా అంటున్నావు నన్ను. నిన్ను కాదులే అభిషేక్ శర్మ, నన్ను కానీ అంటోంది. నన్నే కదా ప్యాట్ కమిన్స్? ఆహా, మిమ్మల్ని కూడా కాదు, నన్నే అంటోంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యానని చెప్పి అలా దెప్పి పొడుస్తున్నాడు. చూసారా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నారంట, కానీ ఇంకొక దొంగ మాత్రం తడుకోలేదు. ఇప్పుడు అర్థమైంది, మిమ్మల్ని ఎవరిని కాదు నన్ను అంటున్నాడు ప్యాట్ కమిన్స్. నేను ఒక్కరిని ఉద్దేశించి అనలేదు, మీ నలుగురిని ఉద్దేశించి అన్నాను. ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ప్రతి ఒక్కరూ పెవిలియన్లో కూర్చున్నారు. అండ్ ఇది 2వ సారి ఇలా జరగడం. చెప్పా కదన్నా, ఏదో అలా పొరపాటుగా జరిగిపోయింది, కావాలని చేయలేదు. ఎవ్వరికి ఇక్కడ మాట్లాడే హక్కు లేదు. ఈరోజు నేను మాత్రమే మాట్లాడతా, ఎందుకంటే మంచిగా బౌలింగ్ చేసిన కాబట్టి. అన్నా, నేను మాట్లాడతానన్నా, ఎందుకంటే నేను కూడా మంచిగా బ్యాటింగ్ చేసిన, ఎంత ఫాస్ట్గా చేసినాను తెలుసా. ఇప్పుడే చెప్పాను, నేను మాత్రమే మాట్లాడతా, ప్రతి ఒక్కరు వినండి. 2 మ్యాచ్లు ఇలానే చేశారు. ఇంపార్టెంట్ ప్లేయర్స్లో ఒక్కరు కూడా ఆడకుండా వెళ్ళిపోతే ఇక మనకు వేరే టీమ్స్కి డిఫరెన్స్ ఏంటి? కనీసం ఒక్కడైనా నిలబడాలి కదా. ఈరోజు నితీష్ కుమార్ లేకపోయినంటే మన పరిస్థితి ఏంటి? మ్యాచ్ ఓడిపోయే వాళ్ళమన్నా. అయినా నేను గెలిపిస్తానన్నా, నేను ఉన్నా అంటే కొడతాను. నువ్వేంట్రా ఆడేదే అప్పుడప్పుడు, ఆ అప్పుడప్పుడు కూడా ఎక్కువ స్కోర్లు కొట్టవా? ఎప్పుడు ఆడినా ఆ 20-30 దాటవా? ముందుకెళ్ళవా? అంటే అన్నా, నేను ఫినిషర్ని కదన్నా, ఫినిషర్స్ ఎక్కువ రన్స్ కొట్టకూడదు, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా రన్స్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ రన్నులు చేయాలంటే కొంపదీసి ఓపెనింగ్ పంపించాలా ఏంటి? దాందేముందన్నా, పంపించేయి, ఒక సెంచరీ కొట్టి పడేస్తాను. సర్లే వదిలే ప్యాట్ కమిన్స్, మ్యాచ్ గెలిచేశాం కదా. నువ్వేంటి భువనేశ్వర్ కుమార్, సీనియర్ ప్లేయర్ అంటావు, అలా పర్ఫామ్ చేస్తావు. ఆ 17th ఓవర్ ఏంటి అలా బౌలింగ్ చేసావు? లాస్ట్లో బౌలింగ్ ఇస్తే ఏంటి అలా బౌలింగ్ చేసావు? నీ బౌలింగ్లో పిచ్చ కుట్టులు కొట్టేశారు, ఆల్మోస్ట్ 17-16 రన్స్. అలా చేస్తే మనం మ్యాచ్ ఓడిపోతామని తెలీదా నీకు? పర్లేదన్నా, నేను ఉన్నాను కదా, లాస్ట్ ఓవర్లో నేను చూసుకుంటానులే. ఇలా ఎప్పుడైనా సరే టెన్షన్లో ఉంటే నాకు ఇచ్చే బాల్. ఒరే ఏంట్రా అది, వైడ్ల మీద వైడ్లు వేస్తున్నావు? లాస్ట్ ఓవర్లో అన్ని వైడ్లు లేకూడదన్న బుద్ధి జ్ఞానం లేదరా నీకు అసలు? అయ్యో, ఊరికే వచ్చి ఇరుక్కున్నట్టున్నానే ఏదో తోపులాగా. అన్నా సారీ అన్న, నేను డిన్నర్ చేస్తానన్నా, కొంచెం ఆకలిగా ఉంది. ఏంటి ప్యాట్ కమిన్స్, మ్యాచ్ గెలిచినా కూడా నీ మొహంలో ఆనందమే లేదు, అందరిని ఎలా తిడుతున్నావు? నా బాధ ఈ మ్యాచ్ ఇంత కష్టపడి గెలవకూడదు అని, చాలా ఈజీగా గెలవాలి. మీతో మాకేంటి పోటీ? ఎంత మాట అన్నావు? జస్ట్ 2 రన్స్, 2 రన్నులతో గెలిచావు నువ్వు. ఇంత పొగరా? మళ్ళీ నాకు ఛాన్స్ రాకుండా పోదు, మిమ్మల్ని ఓడించకుండా పోను. నీకు ఇంకొకసారి ఛాన్స్ వచ్చేలోపు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకుంటావు, డౌటే లేదు. శిఖర్ ధవన్ అన్నా, ఏందన్నా మన పరిస్థితి? ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నా, ఈజీ మ్యాచ్ ఓడిపోయాము, బాధగా ఉందన్నా. ఒరే నువ్వు వెళ్ళి ఇంకా నీ బట్టలు బ్యాగు సర్దేసుకోరా. ఎందుకన్నా? నెక్స్ట్ మ్యాచ్ మనం వేరే చోటుకి వెళ్ళి ఆడుతున్నాం కదా. ఓకే అన్న, నీవు కూడా సర్దేయాలా? అంత సీన్ లేదురా, ఇక నీ పని అయిపోయిందిరా పంజాబ్ కింగ్స్లో. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉండవు. అంత సీన్ లేదన్నా, నేను పంజాబ్కి ఫ్యూచర్ ప్లేయర్ని, ఇంకా నువ్వే రిటైర్ అయిపోతావు, నేను ఉంటాను.